కూడా ఉండేవారు. తర్వాత అక్కడి నుంచి 8th స్టాండర్డ్కి వచ్చిన తర్వాత కొంచెం పెద్దవాళ్ళం అవుతాం కదండి. 8th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు మాకు వచ్చే ఈ టీచర్స్లో ఫస్ట్ నేను ప్రాణప్రదంగా నేను ఎంతో గౌరవించేది మా తెలుగు మాస్టర్ని కేఎస్ఎన్ఎం మూర్తి, సత్యనారాయణమూర్తి గారు. ఆయన ఇప్పటికీ నేను ఆయనతో మాట్లాడుతూనే ఉంటాను. నేను ఆయన ద్వారానే, ఆయన నిజంగా నన్ను ఒక కన్నబిడ్డలాగా చూసుకునేవాళ్ళు. అంటే ఒకరోజు స్కూల్కి రాకపోయినా వెంటనే ఏమైంది, ఎందుకు రాలేదు అని, అలా ఆ మాస్టర్ని చూసి తెలుగుపై ఉన్న ఆసక్తి, ఇలా మాట్లాడాలి అని చెప్పి, ఇంత విద్యార్థిని ఇలాగా అంత ప్రేమగా మనం చూడాలి అన్న, అలాగనే తెలుగు భాష మీద పట్టుదల ఆ మాస్టర్ ద్వారానే నేను నేర్చుకున్నాను. అలాగనే వై సుశీల టీచర్ అని ఉన్నారండి, ఆమె ఇంగ్లీష్ టీచరు. ఆమెను చూసి నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ఎవరినైనా విద్యార్థిని ప్రేమతో మాట్లాడటం, విద్యార్థులతోటే కాదు ఎవరితోనైనా ఎంతో ప్రేమగా మాట్లాడటం. ఇప్పటికీ మా సుశీల టీచరు, వై సుశీల టీచరు, ఆమె ఇప్పటికి కనిపించినా కూడా ఆడపిల్లలనైనా మగపిల్లలైనా కూడా నాన్న బాగున్నావా అని పలకరిస్తారు. ఎంత ముచ్చటగా, ఎంత అభిమానంగా ఇప్పటికీ కూడా నాకు వాట్సాప్ మెసేజ్లో శుభాశీస్సులు తల్లి అని ప్రతి ఉదయం కూడా మా సుశీల టీచరు శుభోదయంతో ఆమె ఆశీస్సులతో నా రోజు ఆరంభం అవుతుందండి. సో అంతటి గొప్ప ప్రేమమూర్తి ఆమె. నేను ఒక ప్రేమను పంచటం, నాతోటి వారిని ఆప్యాయంగా పలకరించటం అనేది నేను మా వై సుశీల టీచర్ దగ్గర నేను నేర్చుకున్నాను. ఇంకా